ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ వెల్. నేను అది మొత్తం అంతా చూసుకున్నాను, అర్థమైంది. ఓకే, వండర్ఫుల్, వెరీ నైస్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సార్ ఈ టైంలో ఎవరికైనా సాంగ్ ఇవ్వచ్చా సార్? ఎస్, మొదలు పెట్టండి. సార్ రికార్డింగ్ అవుతుంది అందుకని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మన మధ్యలో కుమారి గారు ఉన్నారు కదా. కుమారి గారు చెప్పండి చెప్పండి. ప్రారంభ ప్రార్థన చేసినట్లయితే మనకు శ్రీజ సాంగ్ పాడతారండి. ప్రారంభ ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ఈ ఉదయకాలమున దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ గాక. జూమ్ లో జాయిన్ అయిన వారందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. విక్టర్ శామ్ సార్ కూడా గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతలతో మానవ కోటి సమూహంతో ఇప్పుడు ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న మా రక్షక మీకు వందనాలు నాయన. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. సృష్టికర్తవి, ఆది సంభూతుడు, సర్వాంతర్యామి, లోకరక్షకుడివి, మా విమోచకుడివి నాయన, మీకు స్తోత్రాలయ్యా. ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన వానికే నమస్కారం చేయమని సెలవిచ్చిన మా తండ్రి మీకు వందనాలు నాయన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మీకు వందనాలు నాయన. ఉన్నవాడను అనువాడను అని సెలవిచ్చిన వాడా మీకు వందనాలు నాయన. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువాడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నీ ప్రియ బిడ్డలు నాయన విక్టర్ శామ్ సార్ మరి దినం ఏ వాక్యం చెప్పనై ఉన్నారు ఆ బిడ్డని నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నాయన ఆ బిడ్డ ద్వారా చక్కని వర్తమానం మాకు అందించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సార్ని వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలను వారికి ఉన్న సమస్తమును మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం దేవా మీకు వందనాలు నాయన. ఇప్పుడు పాటలు పాడే బిడ్డలను కూడా వాళ్ళ స్వరాలు ముట్టి చక్కగా పాడి మిమ్మల్ని మహింపరిచే బాధ్యత కలిగి చేయండి ఆయన. రావాల్సిన వారందరూ కూడా త్వరపడి రావటానికి మీ సన్నిధికి వారిని ప్రేరేపణ దయచేయమని మరి ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు వందనాలు. ఈ జరగనైన కార్యక్రమం ఆదరించి అంతవరకు క్రమంగా మర్యాదగా సక్రమంగా మీ మహిమార్థముగా జరిపించుకోమని మీ పరిశుద్ధాత్మని నాయన మరి జూమ్ కుటుంబం మీద కుమ్మరించమని మీ సన్నిధి ఇక్కడ తోడుగా ఉంచి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకోమని ఈ కొద్ది మనవులు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అతి మిక్కిలవేనేముగా అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన మధ్యలో శ్రీజ ఉన్నారండి. శ్రీజ ఒక సాంగ్ పాడమ్మా. హలో శ్రీజ, నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది అక్క.
అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికి వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలండి. పాట పాడుకుంది. ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే ఆత్మ నడుపు ఆత్మ నీ సాయంబు నదికంబుగా నీచి ఆత్మానందముతో దై వరదానమునా ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మ నడుపు ఘోర కలుషంబులా దూరంబుగా దోలి ఘోర కలుషంబులా దూరంబుగా దోలి పారమార్థిక బుద్ధి కోరునట్టులను ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మ నడుపు దీవించి పంపుము ఆత్మమును భావాజ్ఞానము సంగి ప్రభు సేవలోనా ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మ నడుపు అంధత్వంబు వలన మందమయ్యుండుమా డెందంబులెల్లాని ఎందు వెలుగుటకు ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మ నడుపు నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి కుర్మిన్ని వరమూలా గుర్చి దీవించి ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మ నడుపు సకల మానవులతో నకలంక శుభవార్త సకల మానవులతో నకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నీచి ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోనికిపుడే ఆత్మ నడుపు. థ్యాంక్ యూ అండి. హలో, మన మధ్యలో రజనీ మేడం గారు ఉన్నారు. మేడం గారు అండి, వందనాలండి. మీరు ఇప్పుడు మనకి ఈ దైవజనులకి సమయం ఇచ్చే కంటే ముందుగా మీరు ఒక చక్కని ప్రార్థన మనందరి గురించి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు కొరకు మనందరం వేచి ఉన్నామని దేవునికి మన తరఫున ప్లీడ్ చేయండి. దేవుడు మనకు పరిశుద్ధాత్మ కుమ్మరించాలని ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం మేడం. థ్యాంక్ యూ అండి. హలో, నా వాయిస్ వినబడుతుందండి? అమ్మా గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ మేడం. అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా. ఓకే మేడం. చిన్న అక్క, ఒక రిక్వెస్ట్ అక్క. చెప్పమ్మా మేడం గారు, అమ్మా. మా పిల్లల్ని సునీతనమ్మా, పిల్లలు జాయిబాబు నిసిబాబుకి కొంచెం ఇద్దరికి మళ్ళీ కొంచెం హెల్త్ బాగాలేదమ్మా. ఈ మధ్యలో బాగానే ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ చిన్న బాబుకి ఊకే బాగుండట్లేదు. పిల్లల కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి అమ్మా అందులోనే. అలాగే. థ్యాంక్ యూ మేడం. ఓకే. మహాపరిశుద్ధులను
సర్వ సృష్టికి అధినేతలను, సర్వలోకంలోనూ నీతితోనూ న్యాయముతోనూ పరిపాలించుతున్న న్యాయాధిపతి, మేము కూర్చుండుట, మేము లేచుట, మా నడకలు, మా పడకలు, మాకు ఆలోచన పుట్టకమునిపే గ్రహిస్తున్న అనంత జ్ఞాని, మీ అనంత జ్ఞాన బాహుళ్యముల చొప్పున విశ్వమంతటిని సృజించారు. అందున ప్రభువ తండ్రి తండ్రి తండ్రి, ఈ భూలోకంలోని మమ్మును, ఇక్కడ చేరిన మా ఒక్కొక్కరిని తండ్రి కుటుంబాల సమేతముగా మీరు మమ్మల్ని సృజించుకున్నారు తండ్రి. మీరెవరో ఏమిటో, ఈ భూమి ఏ విధంగా పుట్టి ఉన్నదో మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా, లేఖనముల ద్వారా మేము గ్రహించుకుంటూ ఒక్కొక్కరము మీ అరచేతులలో చెక్కబడ్డామని, మా తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడ్డామని, ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారని గ్రహించటానికి నాయన, గ్రహించే తండ్రి వారిలో మమ్మును పుట్టించుకున్నందుకు మీకు లెక్కించలేని స్తోత్రంగా తండ్రి. అంతేకాక విశేషించిన సంఘంలో తండ్రి మమ్మను జన్మింప చేసుకున్నారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం తండ్రి. పాపులమని ఒప్పుకుంటున్నాం నాయన, ఏ మంచి లేని వారమే తండ్రి, కానీ కేవలం మీ మంచితో కప్పుకుంటూ తండ్రి నా పాపము, ప్రతి మానవుని పాప భారము, లోక పాపములను మీ యొక్క తండ్రి శిలువ మరణం యేసు రాజా మీరే భరించిన ప్రభు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అవును తండ్రి, దేవుని గొర్రె పిల్లని గ్రహించుకోవడానికి నాయన తండ్రి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. మీరేమి మాతో మాట్లాడుతున్నారో, మీ ఉద్దేశములు ఏమిటో, మీ రక్షణ ప్రణాళిక ఏమిటో గ్రహించుకున్నాము నాయన. ఇట్టి విధంగా మీ తండ్రి నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే మేమేమి చేయాలి? మీ ఆజ్ఞానుసారం జీవిస్తూ తండ్రి నాయన తండ్రి ముందుకు సాగమని మీరు సెలవిస్తున్నారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటున్నారు, పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించమంటున్నారు. ఇంతే కదా నీ దేవుడే నీ యెహోవాని నడుపుచున్నారు. న్యాయముగా నడుచుకున్నట్టుగా, కనికరమును ప్రేమించడం, నీ దేవుడైన యెహోవా ఎదుట దీనుడవై జీవించడం, ఇదే నాయన మేము మా నుండి మీరు కోరేది. కనుక తండ్రి నీ ఏకైక కుమారుడే మా తండ్రి ఈ లోకమునకు దిగి వచ్చి తండ్రి మీ మహిమనంతటిని మీరు తండ్రి నా కోసం, ప్రతి మానవుని కోసం ప్రార్థన తండ్రి ప్రాణమునే పణముగా పెట్టిన విధానమును బట్టి తండ్రి అనుక్షణము మీకు కృతజ్ఞలమై జీవించగలరు. ఎనలేని బాధ్యతను మా ఒక్కరికి కుటుంబాల సమేతంగా అనుగ్రహించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఇచ్చినటువంటి వాగ్దానంతో, మీరు ఇచ్చినటువంటి కమిషన్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మమేయుడి నాకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీ నిత్య సువార్తను ప్రకటించుచు తండ్రి నా ప్రభువా, నా దేవా, రక్షక, నాకు శిష్యులనుగా చేయుడి అన్నారు తండ్రి. మీకు శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నాము. మా ఆశ మరి ఏమీ లేదు తండ్రి. మీతో పాటు నిరంతరము జీవించాలి, ఈ లోకంలో మీకు వెలుగుగా ఉండాలి తండ్రి. అనుక్షణము మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని కోరుకుంటున్న మా ఈ కోరికను మీరు తండ్రి సిద్ధింపచేయండి నాయన. ఆశపడిన ప్రాణము తృప్తిపరిచే ప్రభు, మా ఆశ, మా కోరిక, మా సర్వస్వము మీరేనాయన. మాలో మీకు ఇష్టం లేని కూడా లక్ష్యం ఏమి ఉన్నప్పటికీ తీసివేయమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. విడవసుంధర బట్టుగా కుటుంబం ద్వారా తండ్రి ఈ యొక్క తండ్రి ఏర్పాటు చేస్తున్న జూమ్ తండ్రి, మరి మీ ప్రియ సేవకుని ద్వారా రెమినెంట్ చర్చ్ తండ్రి నా ప్రభు ఈ యొక్క జూమ్ ఏర్పాటు చేసి ఎల్లరికీ నాయన మీ నిత్య సువార్త ప్రకటించాలని మీ యొక్క తండ్రి ఫైనల్ కాల్ ఇది తండ్రి. అది ఆయన
ప్రచురింప చేయడానికి మీ బిడ్డ ప్రియ సేవకుని మీరు ఎన్నుకున్నారు నాయన. మేమందరము తండ్రి ఈ విధంగా ఎన్నుకోబడిన వారంగా ఉంటూ తండ్రి కలిసి నాయన మీరు చివరి వరకు నాయన మీరు వచ్చే పర్యంతం ఈ విధముగా మేము కలిసి జీవిస్తూ మీ పరిశుద్ధాత్మను పొందుకుంటూ పరిశుద్ధాత్మ తండ్రి అనుక్షణము నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. కనుక తండ్రి పాపమును ఒప్పుకో చేస్తున్నారు తండ్రి, మరియు నాయన సర్వసత్యంలో నడిపిస్తున్న తండ్రి అనుక్షణము మీ పరిశుద్ధాత్మ శక్తితో చేరిన మా ఒక్కొక్కరిని తండ్రి కుటుంబాల సమేతముగా దయచేసి నాయన ఆశీర్వదించి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ మీకు సంపూర్ణ విధేయులంగా జీవిస్తూ పరిపూర్ణ విశ్వాసంతో నింపుతూ మీ ఆత్మఫలముతో నింపబడాలి, మీ ప్రేమతో నింపబడాలి. సర్వోత్తమమైన మార్గం తండ్రి అది. అట్టి విధంగా మమ్మల్ని నడిపించండి నాయన. చేరిన మా ఒక్కొక్కరికి ఏమి అవసరత ఉన్నారో మీకు తెలుసు తండ్రి. ప్రతి అవసరత తండ్రి మీ ఐశ్వర్యం మీ ఏక కుమారుని మహిమలో ప్రతి అవసరత తీర్చుచున్నాను మీరు మహిమలో తండ్రి. నా ప్రభా ప్రత్యేక రీతిగా బిడ్డ తండ్రి సునీత కుమారులనైనా భర్తకు అనుగ్రహించిన బిడ్డలు జాయ్ అండ్ నిశ్చీలనైనా వాళ్ళు చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి తండ్రి. చిన్న బిడ్డలనైనా వారిలో ఉన్న బలహీనతలు మీరు దూరపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తూ తండ్రి వారి బిడ్డల చదువుల అభివృద్ధి కలిగిస్తూ తండ్రి మీకే తెలిసిన చిన్న బిడ్డలు చిన్ననాటి నుంచి మీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఈ బిడ్డల పెంపార్చు ఉంటుండగా మీ మహిమతో నింపుకుంటూ తండ్రి త్వరితగతిన ప్రతి బలహీనతతో సంపూర్ణ ఆయురాలను నింపి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుతుంది ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఈ విధంగా మా ఒక్కళ్ళు ఎవరెవరిలో బలహీనతలు ఉన్నాయో తీసివేయండి మీ తండ్రి. ఆర్థిక పరిస్థితులు చక్కపరచండి, ఆరోగ్య పరిస్థితులు చక్కపరచండి, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ మీ శాంతి సమాధానాలతో నింపుతూ ఆయన మా కుటుంబాలలో అనే మరి తండ్రి మిమ్మల్ని ఎరిగి కూడా మీ చిత్తంలో జీవించకుండా ఉన్న పరిస్థితులు తండ్రి పరిస్థితులు మీ బంగారు పాదలకు అప్పగించుకుంటున్నాం. మా బిడ్డలను కుటుంబాలను మీ బంగారు పాదలకు అప్పగించుకుంటుండగా అనుక్షణం పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపుతూ మీ మహిమలు ఎదిగింప చేసుకున్నాను. సమయంలో మీ ప్రియ సేవకుని ద్వారా మీరు మాట్లాడదని మీ సింహాసనం నుంచి బిడ్డ ద్వారా తండ్రి బిడ్డ నోటికి మీరే తోడుగా ఉంది. బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడమని అంటే కుటుంబం తండ్రి దేవునితో నింపుతూ మమ్మల్ని మీ మహిమతో నింపుకుంటూ మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుతూ మీకు లోబడే స్వభావంతో నింపుతూ ముందుకు నడిపింపు చేసుకున్నాను. ఇది మీ యొక్క నడిపింపు చేయండి. నజరేయుడును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్వస్థపరిచే నామంలో సర్వశక్తి నామంలో అడిగి వేడుకున్న మనవులని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మేడం మేడం ఓపెన్ అవ్వట్లేదండి. నేను ఇప్పుడు పంపించానండి, మీకు ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ మేడం, రజనీ మేడం గారండి, చాలా చాలా ధన్యవాదాలు. చక్కని ప్రార్థన చేశారు మేడం. మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే, మనందరము నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మనకు దైవజనులు వచ్చారు. అయితే మనకు వాట్సాప్లో 11 మంది ఉన్నారండి. వాట్సాప్లో మనకు 11 మంది ఉన్నారు. సో 11 ఇప్పుడు మరల కుమారి గారు, ఇంకొక కుమారి గారు కూడా ఖమ్మం నుంచి వచ్చారు. 12 మంది ఉన్నారు. సో మనం ఇక్కడ 12 మంది, ఇక్కడ 11, ఇంతమంది మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమరింపు కొరకు, దేవుని యొక్క ఆత్మ నడుపుదల కొరకు మనము అందరం వచ్చాము. మీ అందరికీ ధన్యవాదాలండి. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు, ఎంతో చక్కగా అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారు మన కోసం, మనం సిద్ధపరచడానికి. మనకు కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడాలని ఆయన యొక్క ఆశ ఉన్నది. అది కేవలం దేవుని పరిశుద్ధాత్మ ద్వారానే పాస్టర్ గారిని ప్రేరేపించడం జరిగింది. మనందరం దేవునికి వందనలు తెలుపుకుందాం. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. మీరు చక్కని వాక్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు, మాకు చెప్పాలని, మంచి ఆహారము మాకు అందించాలని, దేవుని ఆహారమును
మేము కూడా ఆహారాన్ని భుజించి శక్తి పొందాలని మేము కూడా ఆశపడుతున్నాం సార్. ఈ సమయం మీకు సార్, ఇది సమయం మీకు. వందనాలు సార్. థ్యాంక్ యూ. జూమ్లో దేవుని వాక్యం వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమును బట్టి సమస్త ఆశీర్వాదాలు కలుగునుగాక. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా బలపరచుగాక. ప్రార్థన చేసిన రజనీ మేడం గారికి చాలా వందనాలు. రజనీ మేడం గారు చాలా కాలంగా నాకు పరిచయము, దాదాపు 40 సంవత్సరాల నుంచి. వారిని, వారి కుటుంబాన్ని వారు మంచి ప్రార్థన చేసినందుకు దేవుడు దీవించునుగాక. వాక్య పరిచర్య చేయకముందు 2 విషయాలు మీకు వివరిస్తాను. ఒక సహోదరి వారి కుమారులకి ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. మీకు ఒక సలహా చెప్తాను. ఎక్కువ భాగము పిల్లలకి శాకాహార భోజనం పెట్టండి. శాకాహార భోజనం తినే పిల్లలు అంత తొందరగా అనారోగ్యానికి గురి అవరు. నేను 40 సంవత్సరాల నుంచి శాకాహారిగా ఉన్నాను. చాలా ఆరోగ్యంగా ఉంటాను ఎప్పుడు ఆ శాకాహార భోజనం వలన. రెండవది, పిల్లలకు భోజనం పెట్టేటప్పుడు తేలిగ్గా అయిపోవటానికి షాపుల్లో ఏవో కొన్ని ప్యాకెట్లు అమ్ముతూ ఉంటారు. వాటిని వీలైనంత వరకు పిల్లలకి పెట్టకండి. ఇంటిలో తయారు చేసిన భోజనమే పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యం ఈ రోజుల్లో. బయట ఆహారము మన ఆరోగ్యానికి నష్టం కలిగించేదిగా ఉంటుంది. ఇది రెండవ అంశము. సహోదరి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన సహోదరి ఒక మాట ఉపయోగించారు. అది ఏమంటే సర్వంతర్యామి. సర్వంతర్యామి అనే మాటకు అర్థము దేవుడు అన్ని వస్తువుల్లో ఉంటాడు, అందరిలో ఉంటాడు. వృక్షాలు, పక్షులు, జలము, ఆకాశ నక్షత్రాలు, వాటన్నిటిలో కూడా దేవుడు ఉంటాడు అనేది ఆ మాట యొక్క అర్థం. అయితే ఆ దేవుడు అన్ని మనుషుల్లో, లేకపోతే అన్ని వస్తువుల్లో, అన్ని జంతువుల్లో, వృక్షాల్లో ఉంటాడు అనేటువంటి మాట ప్యాంథీసం అనే ఒక పద్ధతికి దారి తీసిందంటే ప్రతిదీ దానిలోనూ దేవుడు ఉంటాడు కాబట్టి దేనినైనా మనం ఆరాధించవచ్చు. అందుకే వృక్షాలని, జలాన్ని, జంతువులను, చివరికి సర్పాలను కూడా ఆరాధన చేస్తారు, ఎందుకంటే వాటిలో కూడా దేవుడు ఉంటాడని. అయితే ఈ సర్వంతర్యామి అనే మాట అది కేవలం హిందువులకే చెల్లుతుంది, కానీ మనం ఆ మాట ఉపయోగించకూడదు. దేవుడు అందరిలో ఉంటాడు, ఆ మాట సరిపోద్ది. కాబట్టి సర్వంతర్యామి అనే మాట మాడితే మనము దేవుడు అందరిలో ఉంటాడు కాబట్టి మనం అందరినీ దేన్నైనా ఆరాధించవచ్చు అనేటువంటి భావం కలుగుతుంది. సో దేవుడు ప్రపంచమంతా వ్యాప్తి చెంది అన్ని స్థలాల్లో ఉంటాడు, అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో ఒకే సమయంలో ఉంటాడు. అందుకని మనము దేవుని గురించి ఆ విధంగా అర్థం చేసుకోవడం అవసరం. ఇది అప్పుడప్పుడు కొన్ని విషయాలు, లోపాలు ఉన్న విషయాలు, థియాలజికల్గా లోపాలు ఉన్న విషయాలు సరిచేసి మీకు వివరంగా చెప్తాను. వాటిని అనుసరించి నడవండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. వందనాలండి, చాలా చక్కగా వివరించి చెప్పారు. ఓకే, చాలా వందనాలు మీకు. ఈరోజు మనం చదువుతున్న పాఠం నా స్వరం అందరికి వినబడుతుంది కదా? వినబడకపోతే చెప్పండి. వినపడుతుంది సార్. కొంచెం పెద్దగా కూడా చెప్తే మంచి రికార్డింగ్ లో చాలా సార్. ఇక్కడ వాట్సాప్ లో ఉన్నారు సార్ 13 మంది, వాళ్ళకు కూడా వినపడుతుంది సార్. ల్యాప్టాప్ దగ్గర పెట్టాను. వెరీ గుడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ చక్కగా వాక్యము వినబడటానికి మంచి స్వరంతో మాట్లాడతాను. దేవుడు ఆయన ఉచితమైన కృప చేత నాకు మంచి స్వరం ఇచ్చాడు. ఈరోజు మనం చదువుతున్న పాఠము పరిశుద్ధాత్ముని గుర్చిన 3వ పాఠం. ఇది పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎల్లకాలం మనతో ఉంటాడా, కొంతకాలం తర్వాత మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? ఇది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఆయన ఎల్లకాలము మనతోనే ఉంటాడు. కానీ పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని సంభవాలు, సన్నివేశాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సన్నివేశాలు.
అయితే దానికి పరిష్కారం ఏమిటి? మనతోనే దేవుడు పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండాలి అని అంటే మనము ఏం చేయాలి? మనం ఎలాగో ప్రవర్తించాలి. పరిశుద్ధాత్ముడు మనతో ఉండటం వల్ల వచ్చే ప్రతిఫలము ప్రాముఖ్యమైన ప్రతిఫలం, అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రతిఫలం మనం విధేయులు అవుతాం. పరిశుద్ధాత్ముడు మన మీద ఉండటం వలన మనం విధేయులంగా బ్రతుకుతాం. మనం విధేయులంగా బ్రతుకుతున్నాము అని అంటే పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నాడని అర్థం. మనం అవిధేయులుగా బ్రతుకుతున్నాము అంటే పరిశుద్ధాత్ముడు మన మీద లేడు అని అర్థం. సింపుల్. సో పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనం విధేయులంగా బ్రతుకుతాం. తర్వాత ముందు ఆయనకు విధేయులం కావాలని మనం ఆశించటం చేత పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చిన తర్వాత, మనతో ఉన్న తర్వాత ఆయన మనతోనే ఉండాలంటే మనం ఎల్లప్పుడూ విధేయులంగా జీవించాలి. సో ఇది థియాలజీలో ఒక పాయింట్. చాలామంది పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం గురించి వివరిస్తారు, కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చిన తర్వాత ఆయన మనతోనే ఎల్లకాలం ఉండాలి అని అంటే మనం ఎలాగూ జీవించాలనేది తరచుగా వివరించరు. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఈ పాఠము మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చి మనతోనే ఎల్లప్పుడూ ఉండేటట్లుగా మనం ఎలాగో జీవించాలో ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చి మన మీద ఉండి మనల్ని నడిపిస్తున్నట్లయితే మొట్టమొదటి విషయము మనం విధేయులు అవుతాం. ఏ పనైనా మనం చేయలేని పని దేనినైనా సరే చేసేటువంటి సమర్థత పరిశుద్ధాత్మ వల్ల మనకు కలుగుతుంది. మనలో ఉన్న అవిధేయతను తీసివేసి మనకు నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను పరిశుద్ధాత్ముని మీకోసం పంపుతాను, ఆయన చివరి వరకు మనతో ఉంటాడు అని. పరిశుద్ధాత్ముడు మన మీదికి రావటం వల్ల వచ్చేటువంటి కొన్ని సందర్భాల్ని, కొన్ని పరిస్థితులను లేఖనాల నుంచి పరిశీలించేద్దాం. వాక్యాలు మీ అందరితో నేను చదివిస్తాను. కారణం ఏంటంటే మీరు చదవటం వలన మీరు విన్న వాక్యము మీకు బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకనే పాస్టర్ గారే చదవటం మాత్రం కాకుండా విశ్వాసులు కూడా చదివితే వారికి ఆధ్యాత్మికమైన బలమును చేకూరుస్తుందనే ఉద్దేశంతో మీ అందరితోటి వాక్యాలు చదివిస్తాను. మీకు ఇంకొక సైకాలజీ చెప్తాను. మనం దేనినైతే నోటితోటి మాట్లాడతామో అది మన మైండ్లో రికార్డ్ అవుతుంది. మనం దేన్నైతే మన నోటితో మాట్లాడతామో అది మైండ్లో రికార్డ్ అవుతుంది. తర్వాత మన జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు మనం చదువుతున్న ఈ వాక్యాలు, మీరు చదివిన వాక్యాలు మీకు జ్ఞాపకం వస్తాయి తర్వాత. అందుకని ఈ సైకాలజీ ప్రకారము మీరు వాక్యము మీతోటి చదివిస్తున్నాను. మనము ఈరోజు మనం పట్టణానికి మొట్టమొదటి వాక్యము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వాక్యము 2వ లైన్ నుంచి చదవండి. నేను ఏ లైన్ నుంచి చదవాలో కూడా చెప్తాను. 2వ లైన్ యెషయా గ్రంథము 59:21 చదవండి. నీ మీదనున్న నా ఆత్మను నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడును తొలగిపోవు అని. చాలు, ఇంతవరకు చాలు. ఎంత గొప్ప వాక్యం! దేవుని ఆత్మ మన మీద ఉండటం, ఆయన వాక్యము మన నోట్లో ఉండటం, ఇది మన మీద, మన పిల్లల మీద, పిల్లల మీద కూడా ఉంటుంది అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే మనం విధేయులంగా జీవిస్తామని ముందు చెప్పాం కదా. పిల్లలు విధేయులు కావాలని అంటే వారి మీదకి పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముని స్వాధీనంలో మనం పిల్లలను పెంచాలి. ఏ తల్లిదండ్రులైనా మన పిల్లలు ప్రయోజకులు కావాలి, పిల్లలు దేవుని మార్గంలో నడవాలి అని అంటే వారికి పరిశుద్ధాత్ముడు వారి మీద ఎల్లప్పుడూ ఉండేటట్లుగా పిల్లలను దేవునికి సమర్పించాలి. ఎంత చక్కగా చెప్తున్నాడండి ఈ వాక్యం. ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ నువ్వు తొలగిపోదు, ఎప్పుడూ తొలగిపోదు పరిశుద్ధాత్ముడు మనం విధేయులమై జీవిస్తే. సో అది ప్రాముఖ్యమైన విషయం. తర్వాత వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వాక్యం.
నేను చదవండి. ఆయనను నేను ఆయనను ఎరుగనైతిని గాని ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నన్ను పంపినవాడు నీ వెవని మీద నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి ఆత్మ దిగివచ్చి నిలుచుటకు నిలుచుట చూతువో ఆయనే ఆయనే పరిశుద్ధ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని బాప్తిస్మిచ్చువాడని చెప్పాను. నాతో చెప్పాను. వండర్ఫుల్. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన మీద నిలిచి ఉండాలి. ఇది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి చెప్పాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఎవరి మీద అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి నిలిచి ఉంటాడో ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే లోకరక్షకుడు. ఆయన మనందరినీ పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో నడిపిస్తాడు. ఆత్మ బాప్తిస్మం మనకిస్తాడు. ఆత్మ బాప్తిస్మం ఆయన మీద ఆత్మ దిగి వచ్చి ఆయన మీద ఉంటాడు. కాబట్టి ఇది పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోవటం కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చి ఎల్లప్పుడూ మనతో ఉండటం ద్వారా మనం విధేయులంగా జీవిస్తాం. ఇది ప్రాముఖ్యమైన పాయింట్. మనము అవిధేయులంగా జీవిస్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మన మీద పరిపాలన చేయట్లేదు అనమాట. మనం పరిశుద్ధాత్మునికి స్వాధీనం కావటం లేదు, స్వాధీనం కాలేదు కారణాలను బట్టి. అందుకని పరిశుద్ధాత్ముడు మీతో ఉంటే మీరు ఖచ్చితంగా విధేయులై ఉంటారు. మీరు విధేయులై ఉంటే మీరు జయిస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఎవరైతే విధేయులై ఉంటారో వారు జయిస్తారు. దేవుని వాక్యానికి ఎవరైతే విధేయులై ఉంటారో వారు జయిస్తారు. అందుకని పరిశుద్ధాత్ముడు రావటం ఒక విషయం, మన మీద నిలిచి ఉండటం ఇంకొక విషయం. ముందు చదివిన వాక్యంలో ఆయన వాగ్దానం చేశాడు మన మీద నుంచి ఎప్పుడు తొలగిపోవడానికి, మనల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళడానికి. అయితే మనము ఈ పాఠం చదువుకుంటూ వెళ్తుండగా పరిశుద్ధాత్ముడు మన మీద నిత్యము శాశ్వతము ఉండటానికి మనం ఎలాగో జీవించాలో నేర్చుకుంటాం. ఓకే, పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనము జయకరంగా బ్రతుకుతామని చెప్పాను కదా, విధేయులంగా ఉండడం చేత. ఇప్పుడు తర్వాత వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఈ ప్రవచనం కూడా యేసుక్రీస్తు గురించి చెప్పిందే. ఈ ప్రవచనాన్ని బట్టి బాప్తిస్మిచ్చి యోహాను ఆయన మీద ఎవరి మీద అయితే పరిశుద్ధాత్ముడు నిలుస్తాడో ఆయనే మెస్సయ్య అని గుర్తించవచ్చు అని ఆయన నేర్చుకున్నాడు ఈ వాక్యం నుండి. బాప్తిస్మిచ్చి యోహాను గ్రంథము యెషయా గ్రంథం చదివాడు. తెలుసా మీకు? బాప్తిస్మిచ్చి యోహాను యెషయా గ్రంథం చదివాడు. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాలు, బాప్తిస్మిచ్చి యోహానికి సంబంధించిన ప్రవచనాలు యోహానికి తెలుసు, యెషయాలో ఉన్నాయి. అంటే దేవుని వాక్యము అప్పుడున్న ప్రజలు ఎలా చదువుకున్నారో చూడండి. వాళ్ళ పిల్లలు ఎలా తర్బీదు చేశారు, వాళ్ళ తండ్రులు వాళ్ళ పిల్లలను ఎలా తర్బీదు చేశారో చూడండి. వాళ్ళకి వాక్యం తెలుసు. ఎంత ఆశ్చర్యం! యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనాలని బాప్తిస్మిచ్చి యోహాను చదివాడు. అందుకని దాని ఆధారంతో మెస్సయ్య ఎవరో గుర్తించగలిగాడు. అందుకని యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగిరాటం చూశాడు. ఎప్పుడైతే వేల మంది మనుషులకు బాప్తిసం ఇస్తున్నాడు, కానీ ఒక్కడిని మాత్రమే మెస్సయ్యని గుర్తించగలిగాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో రావటం చూశాడు. ఇది యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని బట్టి ఈయనే మెస్సయ్యని గుర్తించి అప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో లోకపాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. దేవుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఒక పని కొరకు నిర్ణయించాడు. అయితే ఆయన నిర్ణయించిన పనిని బట్టి ఆయన పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉంటాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాడు, దేవుని మీద, యేసుక్రీస్తు మీద. అందుకని ఆయన గురించి ఈ సాక్ష్యం ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం వల్ల వచ్చేటువంటి కొన్ని సదుపాయాలు ఈ వాక్యంలో ఉన్నాయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. మనకు వివేకం కావాలంటే పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలి, ఆయన మనల్ని నడిపించాలి. ఆలోచనకు
ఆలోచన బలమునకు ఆధారం. మంచి ఆలోచన, మంచి నిర్ణయం. ఎట్టి పరిస్థితిలోనైనా మనిషి తీసుకునే నిర్ణయమే చాలా విలువైంది. అయితే మనం తీసుకునే నిర్ణయం వలన మనం జయించగలుగుతాం, సాధించగలుగుతాం, దేనినైనా చేయగలుగుతాం. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి బలము పరిశుద్ధాత్మని శక్తి వల్ల మనకు కలుగుతుంది, పరిశుద్ధాత్మని వలన మనకు కలుగుతుంది. తర్వాత తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పరిశుద్ధాత్ముడు పుట్టిస్తాడు. చెప్పాడు ఈ వాక్యంలో, తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ యేసు ప్రభు మీద ఉంటుంది అనే ప్రవచనాన్ని బట్టి నేర్చుకున్నాడు. మనకి దీనిలో నుంచి వచ్చే ప్రాముఖ్యమైన విషయం, పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే మనకి వివేకం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే మనం బలమైన నిర్ణయం తీసుకుంటాం. పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే మనం తెలివిగా ప్రవర్తిస్తాం. పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే మనము భయభక్తులు కలిగి ఉంటాం, అంటే విధేయులమై ఉంటాం. భయభక్తులు కలిగి ఉన్న జీవితము ఎంత విలువైంది. భయభక్తులు కలిగిన మనుషులు దేవుని ఆత్మచేత నడిపింపబడతారు. ఓకే, అందుకని ఈ పరిశుద్ధాత్మకు ఉన్న లక్షణాలు, ఆయన మన మీదకి వచ్చినప్పుడు మనకు సంభవించేటువంటి విషయాలు ఈ వాక్యాల్లో రాయబడి. అలాంటి పరిస్థితి గల మనిషి దానియేలు 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. ఆ వాక్యం మరలా ఇంకొకసారి చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వాక్యం. నీ నీ రాజ్యములో రాజ్యములో చదవండి. నాడు ఆ, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ రాజ్యములో నీ ఒక తండ్రి మనుషుడు ఉన్నాడు, అతడు అతడు పరిశుద్ధ ఆ, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఎలా చదవాలంటే ఈ వాక్యాన్ని, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ ఆత్మ గలవాడు. అమ్మా, పరిశుద్ధ ఆత్మ గలవాడు అంటే ఇక్కడ తర్జుమా చేసినప్పుడు అలా తర్జుమా చేశారు. బబులోని సామ్రాజ్యంలో దేవతలు అనేటువంటి మాట ఎక్కువగా వాడతారు కదా, ఆ సందర్భంలో అలా చెప్పబడింది. కానీ వాస్తవంగా పరిశుద్ధ ఆత్మ గలవాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కంటిన్యూ చదవండి. నీ తండ్రి కాలములో నీ తండ్రి కాలంలో అతడు 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 దైవ జ్ఞానము వంటి దైవ జ్ఞానమును జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు తెలివియు తెలివియు గలవాడై గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. ఓకే, మొట్టమొదట దానియేలు మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రెండో పాయింట్. రెండవది దైవ జ్ఞానం. పరిశుద్ధాత్ముడు ఉండటం చేత దేవుని గురించిన జ్ఞానము పరిశుద్ధాత్ముడు ఉన్నవాడికి మాత్రమే అర్థమవుతుందండి. అర్థమైంది? చాలా మంది వాక్యానికి భావం చెప్పడానికి కొంచెం కష్టపడతారు. పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటే ఆ వాక్యాన్ని మనం తేలిగ్గా వివరించగలం, తేలిగ్గా అర్థం చేసుకోగలం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము రాయబడటానికి మూల కారణం పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్ముడే దాన్ని మనకు వివరించి చెప్తాడు. అందుకని దైవ జ్ఞానం కలుగుతుంది పరిశుద్ధాత్ముడు మనలో ఉండడం చేత. తర్వాత దైవ జ్ఞానం, బుద్ధియు, నీ తండ్రి అక్కడి నుంచి బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. చాలండి. ఇక్కడ ఏంటి, పరిశుద్ధాత్ముడు రావటం వల్ల బుద్ధి వస్తుందండి. బుద్ధి అంటే ఏంటంటే మంచి ప్రవర్తన. ఈ బుద్ధి అనేది మంచి ప్రవర్తన అని ఎలా చెప్తానంటే, బుద్ధి వచ్చినప్పుడు వాడు తండ్రి వద్దకు పోయి, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసేదని అంటే వాడికి బుద్ధి వచ్చింది. అంటే ఆ విధమైన మంచి మనస్సు, మంచి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అంటే, బుద్ధి అంటే మనిషికి మంచితనం, మంచి బుద్ధి. తెలివి, ప్రతి మనిషికి తెలివి కావాలండి. మనం ఏ పని చేయాలన్నా తెలివి కావాలి. చాలా మంది మనుషులు చాలా డబ్బు సంపాదిస్తారు, కానీ వాళ్ళు చాలా వ్యర్థం చేస్తారు. దాన్ని నేనేమంటానంటే తెలివి లేదు వీళ్ళకంట. తెలివి లేదు, సంపాదిస్తున్నారు కానీ దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టట్లేదు. తెలివి లేని మనుషులు వీళ్ళు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరి మీద అయితే ఉంటాడో వాళ్ళు తెలివి గల వాళ్ళే ప్రవర్తిస్తారు. ఎంత గొప్ప విషయం అనేది. పరిశుద్ధాత్ముడు ఉండటం చేత మనము తెలివిగా ప్రవర్తిస్తాం. సో తర్వాత 12వ వాక్యంలో, అదే అధ్యాయంలో 12వ వాక్యంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మనం చదువుతాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. ఈ దానియేలు దానియేలు
శ్రేష్టమైన బుద్ధి గలవాడే. శ్రేష్టమైన బుద్ధి గల పరిశుద్ధాత్ముడు ఒక మనిషి మీద ఉండటం చేత అతడు శ్రేష్టమైన బుద్ధి గలవాడై అంటాడు. ఒక క్రైస్తవుడు అయిన తర్వాత, మనిషి క్రైస్తవుడు అయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అతని మీద లేకపోతే శ్రేష్టమైన బుద్ధి అతనికి ఉండదు. శ్రేష్టమైన బుద్ధి పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనకు వచ్చేటువంటి మహా గొప్ప వరం. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనకి శ్రేష్టమైన బుద్ధి ఉంటుంది. శ్రేష్టమైన బుద్ధి గల మనిషికి దురలవాట్లు ఉండవు. శ్రేష్టమైన బుద్ధి గల మనిషికి చెడు తలంపులు ఉండవు. శ్రేష్టమైన బుద్ధి గల మనిషికి చెడ్డ కళలు రావు. శ్రేష్టమైన బుద్ధి గల మనిషికి వ్యర్థమైన ఖర్చులు ఉండవు. శ్రేష్టమైన బుద్ధి గల మనిషి మాటలు స్పష్టంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. శ్రేష్టమైన బుద్ధి గల మనిషి చక్కటి భాష మాట్లాడతాడు. అమూల్యం అంటారా? అమూల్యం కాదంటారు. ఎంత అమూల్యమో! పరిశుద్ధాత్ముడు మనం కలిగి ఉండడం చేత మనకి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటుంది. ఇదే క్రైస్తవుని జీవితం యొక్క గమ్యం. మనమందరము శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్ముని చేత మనం నడిపింపబడాలి. పరిశుద్ధాత్మునికి మనం లోబడాలి. పరిశుద్ధాత్మని ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడు ఈ లక్షణాలన్నీ మనకు కలుగుతాయి. ఈ వాక్యాల్లో పరిశుద్ధాత్ముడు మన మీద ఉండటం చేత దైవ జ్ఞానం మనకు ఉంటుంది. రెండవది బుద్ధి, తెలివి, శ్రేష్టమైన బుద్ధి, ఇవన్నీ మనకి కలుగుతాయి. అయితే మనం పరిశుద్ధాత్ముడు కావాలనంటే ఎలాగూ ఆయనను మనం ఎలాగూ పొందగలం? పరిశుద్ధాత్ముడిని మనము ఎలాగూ పొందగలం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్ముడు మన మీద ఉండాలనంటే ప్రార్థన చేయాలండి. యేసుక్రీస్తు వారు, మీరు తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని శిష్యులకు చెప్పారు. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి అని శిష్యులకు చెప్పారు కదా. వాగ్దానం కొరకు కనిపెట్టమన్నప్పుడు వాళ్ళు 10 రోజులు యెరూషలేములో ఉన్నారు. ఈ 10 రోజులు యెరూషలేములో వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే పరిశుద్ధాత్ముని మనం పొందటం కోసం ప్రార్థన చేయాలి. అందుకని మనకి లూకా 11:3లో ఒక వాక్యం ఉన్నది. మనం పరిశుద్ధాత్ముడు మనకు కావాలనంటే మనం ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. 11:13 పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. వండర్ఫుల్. మనం అడిగితే పరిశుద్ధాత్మని ఇస్తాడండి దేవుడు. ఏమండి, ఇది ఎంత ఆశ్చర్యమో చూడండి. పరిశుద్ధాత్ముడు మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి. మనం సంపాదించుకోవటానికి ఏ విధమైన అవకాశం లేదు.